జంట రిజర్వాయర్లలో నీటి దొంగలు డైరెక్ట్ పైప్ లైన్లు వేసి ఎత్తుకుపోతున్నారు. రిజర్వాయర్ల పక్కనే బోర్లేసి తోడేస్తున్న ఇంకొందరు. ట్యాంకర్లలో నింపి సిటీలో అమ్మకాలు. 3 నెలల్లో 7 కోట్లు కొల్లగొట్టిన ఓ వ్యాపారి. హైడ్రా చూసుకోవాలి అంటున్న వాటర్ బోర్డు. తమకు సంబంధం లేదన్న హైడ్రా చీఫ్. హైడ్రా ఆయన ఈ నీళ్ళని తీసుకుంటాడు, ఆయన ఇల్లు కూడా కొడతాడు. రేవంత్ రెడ్డి ఏ ఇల్లు చెప్తే ఆ ఇల్లు కూడా కొడతాడు, ఏ కాలనీ చెప్తే ఆ కాలనీ కూడా ఇల్లు కూడా కొడతాడు. అదే ఆయన పని, ఆయన చేసే పని గదే. అంతమించి ఏ పని చేయడు ఇక. సో ఈ వాటర్ బోర్డు చూసుకోవాలి కదా. మరి ఇప్పుడు అసలు వాటర్ బోర్డు చూసుకోవాలి ఈ విషయాన్ని. హైదరాబాద్ ఎట్లా వేయడం ఈ వాటర్ బోర్డు, అది నీ పని కదా. వాటర్ బోర్డు పని కదా. హైదరాబాద్కు తాగునీటిని అందిస్తున్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల వద్ద నీటి దొంగలు రెచ్చిపోతున్నారు. జలాశయాల నుంచి ఏకంగా పైప్ లైన్ వేసుకొని మోటార్లు పెట్టుకొని దర్జాగా తోడుకుపోతున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, వాటర్ బోర్డు ఏం చేస్తుంది? కళ్ళకు గంతలు కట్టుకున్నాయా? కళ్ళకు గంతలు కట్టుకురా? మరి ఏం ఎక్కుతున్నట్టు మీరు చేస్తుంది ఏంది? మంచిగా ఏసీ గదిలో వండుకుంటారు, మంచిగా సాలరీస్ కావాలి మీకు. 1 తారీఖు రాగానే జీతాలు పడాలా. ఇది వీళ్ళు చేసే పని. ఇంకొందరు జలాశయాల పక్కనే బోర్లు వేస్తున్నారు. ఈ నీళ్లను వాటర్ ట్యాంకర్లో నింపి ఎండాకాలం సీజన్లో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. గత 3 నెలల్లో ఒక్క వ్యాపారి 7 కోట్ల వరకు కొల్లగొట్టగా వందల సంఖ్యలో ఉన్న ఇతరులు ఎంత సంపాదిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, మరి అధికారులకు ఎంత ముట్ట చెప్తున్నారు. మరి 7 కోట్లు సంపాదించాలి అంటే అధికారులకు మరి ఎన్ని కోట్లు ఇవ్వాలా? తోరకపోతున్న ఆ దొంగలకు ఎవరు అవకాశం ఇస్తారు? మీ అధికారులే కదా. మరి ఏం చేస్తున్నట్టు? నమ్మశక్యంగా లేకున్నా వాస్తవంగా జరుగుతున్నది ఇదే. ఇదంతా బహిరంగమే అయినా ఉన్నతాధికారులకు మాత్రం కనిపించడం లేదు. ప్రతి వేసవిలో ట్యాంకర్ల నిర్వాహకులు ఈ అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు పర్యవేక్షణ చేయకుండా పరోక్షంగా వారికి మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు. వాళ్ళు తోడుకపోని అవకాశం ఇస్తారు కాబట్టి వీళ్ళు తోడుకపోతా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే లంచాలు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి అంతే పేమెంట్ వాళ్ళకి అందుతుంది. సో వీడు తోడుకపోతూ ఉన్నాడు. సో ఇది జరుగుతూ ఉన్నది, అంతా అవినీతిమయం. ఇక్కడ చూడండి, గెట్లో చూడండి కదా. మేడ్చల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ అవినీతి ఆస్తులు 100 కోట్లకు పైనే. 100 కోట్లకు పైనే. మననే చూసినాం జీఎం, ఆయన కూడా 100 కోట్లకు పైనే. సో ఇప్పుడు ఈయన వంశీమోహన్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. ఆయన నివాసం, ఆఫీసు, బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు. భారీగా అక్రమాస్తులు బట్టబయలు. తహసీల్దార్, ఆర్డీఓ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో భూ ఆక్రమణలు. సో ఇది ఈయన చేస్తున్న భాగవతం, ఈయన కథ. సో మొత్తం కూడా అవినీతిమయమైపోయి ఆఫీసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా. సో ఇక్కడ మరి వీళ్ళ ఆస్తులు ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పటి నుంచి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఈ ఉద్యోగుల ఆస్తులు బహిర్గతం చేయాలా, ఈ లెక్కలు చెప్పాలి. సో ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఒకే ఉద్యోగం వచ్చిన తర్వాత కోట్లకు పడగెడుతూ ఉన్నారు. బంగారం గొంతురు, వెండి గొంతురు, ప్లాట్ గొంతురు, వ్యవసాయ భూములు కొంటూ ఉన్నారు. దానికి తోడు బ్లాక్ మనీ అంటే లంచాలు. అంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర, ఈ అవినీతి దొంగల దగ్గర లక్షల కోట్లు ఉన్నాయంటే అర్థం చేసుకుని ఒకసారి, అంటే ఎంత అవినీతికి పేరుకపోయింది, ఏ స్థాయిలో ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఒకరి భూమి రిజిస్ట్రేషన్ చేసుడు. ఇది వీళ్ళ పని, ఇది వీళ్ళ బతుకు. చీ కొడతారు మిమ్మల్ని.